చాలా అని తెలిపెను దేవుడు ఎప్పుడో. గర్భంలోనే గుర్తించిన దేవుని కుమారుడు యేసు కంటే ముందుగా వచ్చినాడితడు. గర్భంలోనే గుర్తించిన దేవుని కుమారుడు యేసు కంటే ముందుగా వచ్చినాడితడు. లోకంతో పని ఎందుకు తనకు దేవుని పనులే ముఖ్యం తనకు. క్రీస్తు సువార్తను స్థిరపరచుటకు పరలోకం కొరకు. లోకంతో పని ఎందుకు తనకు దేవుని పనులే ముఖ్యం తనకు. క్రీస్తు సువార్తను స్థిరపరచుటకు పరలోకం కొరకు. ప్రతి శిశువుకు తల్లి గర్భం ప్రారంభపు పాఠశాల అని తెలిపెను దేవుడు ఎప్పుడో. హలో హలో మారు మనసు పొందమని తగిన ఫలము ఇవ్వమని బాప్తిస్మమిచ్చిన యోహాను ఇతడే. అరణ్యంలో కేకలు వేయు యోహానుకు శబ్దమని ముందుగా యేసయ్య ప్రవచించిన వాడితడే. తన వెనుక వచ్చిన వాడే సర్వశక్తిమంతుడని తన చెప్పుల వారిని విప్పే అర్హత తనకు లేదని. తననే తానే తగ్గించుకొని అడవిలో బ్రతుకును సహించుకొని దేవుని ఎదుటే మెప్పించుకొని యేసుని చూపాడని. తననే తానే తగ్గించుకొని అడవిలో బ్రతుకును సహించుకొని దేవుని ఎదుటే మెప్పించుకొని యేసుని చూపాడని. ప్రతి శిశువుకు తల్లి గర్భం ప్రారంభపు పాఠశాల అని తెలిపెను దేవుడు ఎప్పుడో. మనుషుల హృదయము దేవుని వైపు త్రిపేలు చివరకు లలలా లలలా లలలా
పరలోకపు పాఠశాల అని తెలిపెను దేవుడు ఎప్పుడో. దేవునికి మహిమ కలుగుగాక. బైబిల్ కలిగిన క్రైస్తవులకి వాక్యం మీద అవగాహన లేనప్పుడు జీవితకాలం ఏంటో అనంతకాలం ఏంటో ఇంకా వారికి ఏం తెలుస్తుంది? ప్రతిరోజు మా శరీరాలలో సుఖంగా ఉండి ఆనందంగా గడిచిపోతే చాలనుకునే సమాజం, వారి ఇష్టాలు, వారి కోరికలు, వారి ఆస్తులు, వారి అంతస్తులు, వారి సుఖ సంతోషాలు హ్యాపీగా గడిచిపోతుంటే దేవుడే గుర్తుకు రానటువంటి సమాజం ఇది. అలాంటి వారికి ఇలాంటి విషయాలు ఎవరు అందచేస్తారండి? అందుకే దేవుడు ప్రేమతో ఈ ప్రాంతం 2 నెలల క్రితం నుండి పిల్లలు డిసెంబర్ నుండి కూడా ప్రాధాయపడుతున్నారు, తెలియచేస్తున్నారు. అందుకే ఈ టైటిల్ పెట్టాం ఇక్కడ, పాపపుణ్యాల ఫలితం. పాపపుణ్యాల ఫలితం. ఎవరు చేస్తారు ఈ పాపపుణ్యాలు? పాపం చేసేవారెవరు, పుణ్యం చేసేవారెవరు అని ఆలోచిస్తే భూమి మీదకి వచ్చిన మనుషులలోనే ఈ పాపం జరుగుతుంది. భూమి మీదకి వచ్చిన మనుషులలోనే పుణ్యము జరుగుతుంది. అయితే మనం పుణ్యం చేస్తున్నామా పాపం చేస్తున్నామా అనేది కూడా మనం ఆలోచించాలి. ఎందుకంటే లోకంలోనికి వచ్చిన మనుషులందరూ కూడా మరి పాపము చేస్తున్నారు, పుణ్యము చేస్తున్నారు. ఏం చేస్తున్నారండి? పాపం చేస్తున్నారు, పుణ్యం చేస్తారు. కొంతమంది పాపం ఎక్కువ చేస్తారు, పుణ్యం తక్కువ చేస్తారు. కొంతమంది పాపమే చేస్తారు, పుణ్యం ఏమీ చెయ్యరు. అవును కదా? ఒకసారి మీరు ఆలోచించుకోండి. ఇంటి దగ్గర పరిస్థితులు ఇవన్నీ కాస్త ఈ గంట టైంలో కాస్త పక్కన పెట్టి ప్రశాంతంగా మీరు ఆలోచించుకోండి. ఈ మాటలు వింటున్నప్పుడు ఈ శ్రమకు, ఈ ఖర్చుకు, ఈ దేవుని మాటలకు ఫలితం ఉంటుంది మీకు. ఈ మనసు మీరు ఇక్కడే పెట్టండి. బోధిస్తున్నప్పుడు మీరు ఎక్కడెక్కడ ఉంటే ఇంక ప్రాబ్లం మీదే కానీ ఇక దేవునిది కాదు. మాకెవరు ఇంతవరకు ఈ విషయం చెప్పలేదంటే చెప్పించటానికే దేవుడు ఎక్కడి నుండో మీ కాళ్ళ దగ్గరికి తీసుకొచ్చి పడేసాడు మమ్మల్ని అందరినీ. మీ కాళ్ళ దగ్గరికి. అదే మనకు ఏదైనా అవసరమైతే వాళ్ళ కాళ్ళ దగ్గరికి వెళ్ళిపోతాం. మాకు వాస్తవం తెలియాలి బాబు, నిజం తెలియాలని మనం ఎక్కడికైనా నిజం తెలుసుకోవడానికి వాళ్ళ కాళ్ళ దగ్గరికి వెళ్తావా? వెళ్ళమండి. కాబట్టి భూమి మీద ఉన్నటువంటి మనుషులకు ఎక్కువ పాపం చేసేవారు ఉన్నారు, పుణ్యము చేయని వారు కూడా ఉన్నారు. అయితే ఇంతకీ పాపం అంటే ఏంటి అనేది మనం ఆలోచిస్తే అసలు ఈ పాపం అని దేనిని అంటారు? పాపం అంటే ఏంటి అంటే లోకం ఏమనుకుంటుందంటే పాపం అంటే మాకు తెలియదా? వ్యభిచారం పాపం, దొంగతనం పాపం, అబద్ధం పాపం, మోసం చేయడం పాపం, నరహత్య చేయటం పాపం, ఇవే కదా పాపం. ఇవే కదా పాపం అని ఈ సమాజం ఈ పాపమే కాదని ఇదే పాపము అనుకుంటున్నారు. కానీ భూమి మీదకు మొట్టమొదట దేవుడు నిర్మాణం చేసిన మనిషి ఆదాము నేలమంటి నుండి ఆకారాన్ని చేసి ఆకారంలోనికి తనదైన జీవాన్ని ఇచ్చి ఆదాముగా దేవుడు పేరు పెట్టి నిలబెట్టాడు. భూమి మీదకు వచ్చినటువంటి ఆదాముకి సాటి అయిన సహాయము అవ్వ. వారిద్దరిని దేవుడు మరి ఏం పాపం చేశారని గెంటి వేశాడు? వారిని ఏదేను వనంలో పెట్టాడండి. వండబెట్టిన ఆహారం అండి.
గ్యాస్ గురించి ఎదురు చూడవలసిన అవసరం లేదు, కళ్ళు మండిపోతున్నాయనే బాధ లేదు. చాలా ప్రశాంతమైన జీవితం. ఏదేని వనంలో ఉన్నారు, కానీ వారు పాపం చేశారట. ఏం పాపం చేశారు? అప్పుడు అనేక మంది ఏమైనా మనుషులు ఉన్నారా వ్యభిచరించడానికి? సాటి మనుషులు ఉన్నారా ఎవరి దగ్గరైనా దొంగతనం చేయటానికి? లేరు, కేవలం ఇద్దరే. కానీ వారు చేసిన పాపం ఏంటంటే దేవుని ఆజ్ఞలను అతిక్రమించారట. మొదటి యోహాను పత్రిక 3:4 జ్ఞాపకం చేసుకుందాం. చూడండి, పాపము చేయు ప్రతి వాడును ఆజ్ఞలను అతిక్రమించను. ఆజ్ఞ అతిక్రమమే. ఆజ్ఞ అనగానే దేవుని మాట, ఆజ్ఞ అనగానే దేవుని చట్టం, ఆజ్ఞ అనగానే దేవుని విధి. ఆ దేవుని ఆజ్ఞను అతిక్రమించుటయే పాపం. అతిక్రమించుటంటే మీరటం, ఇంకా మాట వినకపోవటం. మాట విననందుకు పాపముగా పరిగణనలోనికి తీసుకున్నాడు దేవుడు. ఎవరిని? ఆదామవ్వలు జీవితాలలో దేవుడు చెప్పిన మాట విననందుకు, మీరినందుకు పాపం చేశారని ఏదైనా వనములో ఉండి వారిని ఏం చేశాడు? ఆయన గెంటి వేశాడు. అంటే మాట వినకపోవటమే పాపం. అంటే దేవుని దృష్టిలో దేవుని మాట వినాలి. దేవుని మాట ప్రతి ఒక్కరూ వినాలి. తండ్రి మాట వినాలి, తల్లి మాట వినాలి. తల్లి మాట వినకపోతే, పిల్లలు వినకపోతే తల్లికి కోపం వస్తుంది. వస్తుందా రాదా? వస్తుంది. అలాగే దేవుని మాట వినకపోతే దేవునికి కోపం రావటం న్యాయం. దేవుడు కాదండి ఆయన, సర్వసృష్టికర్త అయిన. ఒకసారి పాపం అంటే ఏంటో చెప్పాం కదండి. మాట వినకపోవటం. నేనేం చేశానండి అంటారు. రే, మాట వినకపోతేనే నాకు చిరాకు. అంతే, ఏదో చేసి పెట్టేవని కాదు, కానీ మాట వినకపోతేనే. అంటే ఈనాడు సమాజం 800 కోట్ల మందిగా అభివృద్ధి చెందుతున్న ప్రపంచ జనాభా, ఎవరైనా దేవుని మాటలు ప్రతిరోజు తప్పకుండా వింటున్నారనుకుంటున్నారా? గుడికి వెళ్తున్నంత మాత్రాన్ని తప్పనిసరిగా దేవుడి మాటల్లో అడుగు జాడల్లో ఉంటున్నారనుకుంటున్నారా? లేదండి. ఎవరి పని వారిదే. దండం పెట్టుకోవడం, ప్రార్థన చేయించుకోవడం, మరలా ఎవరి పనికి వాళ్ళు వెళ్ళిపోవటం, చెయ్యకూడని పనులన్నీ చేయటం. కాబట్టి ప్రతి ఒక్కరూ మాట వినటం లేదు. అందుకని భూమి మీద మనిషి ప్రతి దినము, ప్రతి క్షణము కూడా దేవునికి వ్యతిరేకంగా బ్రతుకుచు పాపమే చేయిస్తున్నట్టు, పాపమే చేస్తున్నట్టు. అలా పాపం చేస్తున్నారు కనుక పాపానికి ఫలితం ఉందట. పాపానికి ఏముంది? ఒక ఫలితం ఉంది. ఆ ఫలితము దేవుడు ఇవ్వటానికి సిద్ధంగా ఉన్నాడు. పాపం చేసినందుకు ఫలితం దేవుడు జీవిత కాలములో ఇస్తాడా అంటే జీవిత కాలములోనే ఇస్తాడు, అనంత కాలములోనే కూడా రిజల్ట్ ఉంటుంది. పాపపుణ్యాలకి ఫలితం ఎక్కడుంటుందంటే జీవిత కాలములోనే ఉంటుంది, అనంత కాలములోనే ఉంటుంది. 2 కాలాల గురించి కూడా మీకు వివరంగా తెలియచేస్తాను. ఈ భూమి మీద ఉన్నటువంటి మనిషి జీవిత కాలం, అనుభవిస్తున్నటువంటి ఈ యొక్క దినాలు, అనుభవిస్తున్నటువంటి ఆయుష్ను జీవిత కాలము అని ప్రతి ఒక్కరూ అర్థం చేసుకోవాలి. భూమి మీద తల్లి గర్భము ద్వారా భూమి మీద అడుగు పెట్టిన నీవు నేను, నీకు 30, నీకు 40, నీకు 50, నీకు 60, నీకు 70 వచ్చాయంటే ఇవి జీవితకాల దినాలు. దాన్నే ఆయుష్కాలము అన్నారు. ఆయుష్కాలము అంటుంది బైబిలు, ఆయుష్కాలం. అయితే ఈ ఆయుష్కాలాన్ని దేవుడు ఎందుకు ఇచ్చాడు అంటే, దేవుడు ఈ భూమి మీద ఒక మనిషిని పంపిస్తూ ఒక కాలాన్ని ఇవ్వాలనుకున్నాడు, ఒక సమయాన్ని ఇవ్వాలనుకున్నాడు.
ఆ సమయమే నరుని జీవితకాలం. ఎందుకు ఇవ్వాలని దేవుని ఆలోచనలో రాయబడిందంటే ఎఫెసీయులకు రాసిన పత్రిక బైబిల్లోంచి మీకు చూపిస్తాను చూడండి. బైబిల్ అనేటువంటి మహాజ్ఞాన గ్రంథములో నుండి 2వ అధ్యాయము 10వ వచనాన్ని జ్ఞాపకం చేసుకుందాం. మరియు వాటి యందు మనము నడుచుకొనవలెనని దేవుడు ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు చేయుటకై క్రీస్తు యేసునందు సృష్టింపబడిన వారమై. రోజు చదువుతున్న వారు కూడా ఇక్కడ మనస్సు పెట్టండి. ఈ వచనం రోజు తెలుస్తున్నట్టు వారు కూడా దృష్టి పెట్టండి. తెలియని వారు ఇంకా బహు జాగ్రత్తగా దృష్టి పెట్టండి. అక్కడ నీ జన్మ కారణం ఉంది. అక్కడ నీ జీవితకాల రహస్యం ఉంది. 50-60 సంవత్సరాల కాలం ఇవ్వటానికి గల కారణం దేవుడు అక్కడ చెబుతున్నాడు. ఒక్కసారి మన బ్రతుకు యొక్క మర్మం అక్కడ వ్రాయబడింది కనుక ఒకసారి మనసు పెట్టండి. ఏమని చెప్తున్నాడు అక్కడ ఆయన? మరియు వాటి యందు అంటున్నాడు. మరియు వాటి యందు ఏటి ఎందట? దేవుడు ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలట. వాటి ఏంటంటే కింద చెప్తున్నాడు, క్రీస్తు యేసునందు సత్క్రియలు. ఏ క్రియ అండి? సత్క్రియలు అంటే చెడు పనులు కాదు, చెడుగా ప్రవర్తించడానికి కాదు మనల్ని పంపించింది. భూమి మీదకు మనల్ని పంపించిందంట. ఎందుకు పంపించాడంట? మరియు వాటి యందు మనము నడుచుకొనవలెనని దేవుడు ముందుగా సిద్ధపరిచాడట. ముందుగా సిద్ధపరిచాడంటే ఏంటి? ఒక పని సిద్ధపరిచి అప్పుడు నీకు టైం ఇచ్చాడు. ఒక ఆఫీసులో ఒక డ్యూటీ ఉంటుంది. ఒక బట్టల షాపులో పనిచేసే వారికి ఒక టైం టు టైం డ్యూటీ ఉంటుంది. హాస్పిటల్లో పనిచేసే వారికి ఒక టైం ఉంటుంది. డ్యూటీలో టైం ఉంటుంది కదండి. కూలి పనికి వెళ్ళేటువంటి వారికి టైం ఉంటుంది. ఇక్కడ కాదని కాకినాడ కష్టపడడానికి వెళ్తే అక్కడ కూడా ఒక టైం ఉంటుంది. 8 గంటల పని చేయాలి, 5 గంటల పని చేయాలి. సాయంకాలం 8 గంటలకు ఎక్కితే తెల్లారుజామున 6 గంటల దాకా పని చేయాలి. ఒక టైం. ముందు పని ఉంటుంది వాళ్ళ దగ్గర. పని చేయించుకోవడానికి టైం పెడతారు. ఈ ఆలోచన తెలివితేటలు మొట్టమొదటి ఎవరు అంటే దేవునివి. దేవుడు ముందు పని సిద్ధపరిచాడంట. ఎవరికి? భూమి మీద నీవు నేను ఈ ప్రపంచములో ఏ మనిషి పుట్టక ముందు, ఆదాము రాకముందు దేవుడు పని సిద్ధపరిచాడంట. ముందు ఏం సిద్ధపరిచాడు? పని. మన ఊరి మీద ఏ పని లేదని తిరుగుతుంటాం. ఊరి మీద ఏ పని లేక ఆ ఇంటికి ఇంటికి వెళ్ళి గొడవలు తెచ్చుకుంటుంటాం. మాట్లాడితే ఏం చేస్తున్నారంటే ఏం పని లేదంటారు. ఊసిపోని గొడవ అంటారు. అంతే కదండి. దేవుడు అంటున్నాడు, రేయ్ మీరు పుట్టక ముందే నేను పని సిద్ధం చేశాను. పని ఉంది. అప్పుడప్పుడు తల్లిదండ్రులు అంటారు, బోలు పని ఉందండి బాబు, ఈడెళ్ళి ఆ లారీ కింద పడ్డాడు, ఆ రోడ్డు మీద పడ్డాడు, ఆ కేసులో చిక్కుకున్నాడు. కానీ ఇంటి దగ్గర వ్యవసాయంలో బోలు పని. తండ్రికి బోలు పనులు ఉంటాయి, తల్లికి పనులు ఉంటాయి. నువ్వు ఎక్కడికెక్కడికో వెళ్ళేదో ఏదో చేసుకొస్తావు. దేవుడు నీవు నేను పుట్టక ముందు పని సిద్ధపరిచాడట. సత్క్రియలు అంటే పనులు. వాక్య సంబంధమైన సత్క్రియలు అనగా దేవుడు సిద్ధపరిచినటువంటి పనులే వాక్య సంబంధమైన పనులు. దేవుడు మనుషులు చేయాలని ఏర్పాటు చేసిన పనులు. మనం గిన్నెలు తోముకొని ముత్తవయ్యి బాగా తయారవి ఆ చీర ఈ చీర మార్చి రాబోదికి 12-1 గంట అవుతుంది దేవునికి. అంటే దేవునికి నువ్వు టైం పెడతావు. నువ్వు ఎన్ని గంటలకు వస్తారండి? అందుకని ఫ్లెక్స్లో 10 గంటలకు టైం ఇస్తే 10 గంటలకు రావాలి. ఎప్పుడు వస్తానంటే కుదరదు. వెళ్ళి నువ్వు అలా డ్యూటీకి వెళ్ళి చూడు, ఊరుకుంటారేమో. కూలి పనికి వెళ్ళి చూడు, రాణిస్తాడేమో రైతు. 11:30కు వస్తావా, 12:30కు వస్తావా, మధ్యలో వెళ్ళిపోతావా? నువ్వెవరు అనుకుంటున్నావు? ఇక్కడ ఉన్నవారంతా ఎవరు? ప్రపంచ దేశాల్లో ఉన్నవారంతా ఎవరు?
అందంగా ఉన్నవారెవరు లేనివారెవరు? అందరూ ఎవరంటే అందరూ సృష్టికర్త దేవుని పిల్లలు. మనమంతా కన్న తండ్రి గర్భము నుండి ఈ లోకానికి వచ్చిన వారు. మనకేమో పనులున్నాయో అని వేగంగా పోయి వేగంగా కాలాన్ని పాడు చేసుకుంటున్నాం, ప్రాణాన్ని పోగొట్టుకుంటున్నాం. పోగొట్టుకోలేదండి? ఎవరైనా దేవుని కోసం ప్రాణాన్ని పోగొట్టుకునేవారు ఉన్నారా? దేవుని పనుల కోసం అలసిపోయేవారు ఉన్నారా? దేవుడంట ముందుగా సిద్ధపరిచాడంట. ఏ పనులు? రాత్రులు చేసే పనులా? చీకటిలో చేసే పనులా? ఎవరు వస్తే పారిపోయే పనులా? కాదండి, సత్క్రియలు, వాస్తవమైన పనులు, ధైర్యంగా నిలబడే పనులు. ఇక్కడ చూడండి, ఈ ధైర్యంగా బహిరంగంగా చెప్పొచ్చు. అది నీ మనసులో ఏదైనా మాట్లాడకూడదు ఉన్నదనుకోండి, చోటకి వెళ్ళిపోయి ఇక్కడి నుంచి వెళ్ళిపోయి అక్కడికి వెళ్ళి మాట్లాడతావు చెట్టు కింద, అక్కడి నుంచి ఆ చెట్టు కింద వెళ్ళిపోతావు, ఆ సందులోకి వెళ్ళిపోతావు, వెనక్కి ఎక్కడికో వెళ్ళిపోతావు, ఎవరు లేనప్పుడు ఒంటరిగా మాట్లాడుతూ ఉంటావు. నీది అవమానకరమైన పనులు, అవమానకరమైన మాటలు. చూడండి, బహిరంగంగా బోధిస్తున్నాం. దేవుని పనులు కానీ దేవుని కార్యాలు కానీ బహిరంగంగా చెప్పొచ్చు. మేము వింటాం, చెప్పొచ్చు కదంటే మీకు చెప్పకూడదు. మీకు చెబితే చీ అని తూ అని ఊచేస్తారు. అందుకని కొంతమంది ఆవిడికే చెప్తాను, అతనికే చెప్తాను, చెవిలోనే చెప్తాను అంటారు. పనికిమాలని పనులు, పనికిమాలని మాటలు. మరి దేవుని పనులంటే ఏంటనుకుంటున్నారు? ఇగో దేవుడు ఉన్నాడని తెలియచేసి, దేవుని కొరకు పుట్టావని, దేవుడు నిన్ను కావాలని కోరుకున్నాడని ఎన్నో వచనాలు ఉన్నాయండి. ఈ గంటలో నేను చూపించలేను. నిజంగా కొన్ని వాస్తవాలు మాత్రం, కొన్ని విషయాలు మీకు మచ్చుకు చూపిస్తాను. ఎంత రుచో నిజంగా. ఎప్పుడు మీరు పుట్టిన నాటి నుండి ఎప్పుడు వినలేదు అని మీరే ఒప్పుకొని వెళ్ళిపోతారు. ఎందుకంటే నా మాటలు కాదు, మన తండ్రి మాటలు అవి. నిన్ను నన్ను మనందరినీ లేకముందట దేవుడు ఏం చేశాడంట? ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు చేయుటకై మనము క్రీస్తు యేసునందు సృష్టింపబడిన వారమై, క్రీస్తు యేసునందు సృష్టింపబడ్డబట. ఎవరి ద్వారా చేయబడిందంట? ఇక్కడ ఉన్న వారందరూ కూడా ప్రపంచములో వచ్చిన వారు, చనిపోయిన వారు, సావక మిగిలిన వారు 800 కోట్ల మంది ప్రజలను అనుకుంటే, ఇప్పుడు వీళ్ళందరినీ దేవుడు కావాలని కోరుకున్నాడు యేసుక్రీస్తు ద్వారా. యేసుక్రీస్తు ఎప్పుడున్నాడండి? ఎప్పుడున్నాడో కూడా తెలియదు బైబిల్ కలిగినంత వారు కూడా. నీవు నేను విశ్వం పుట్టక ముందే, ఈ లోకాలు లేకముందే మన తండ్రి సృష్టికర్త ఒంటరిగా ఉన్న వేళ ఆయన కోరిక మేరకు మొదటగా జ్యేష్ఠ కుమారుడు కన్నాడు. ఆయనే యేసుక్రీస్తు. ఆ కుమారుని చూస్తే అనేక మంది పిల్లలు కావాలనుకున్నాడు ఆయన. ఏ కుమారుని చూస్తే? యేసుక్రీస్తుని చూస్తే. మళ్ళీ మీ అమ్మాయిని చూస్తే ఇంకెలాంటి అమ్మాయిని కనాలనుకోవు నువ్వు. మీ అబ్బాయిని చూస్తే ఇంకెందుకులే పిల్లలు అనుకుంటావు, నీకు మోసడు కొట్టేస్తావు. కానీ యేసుని చూస్తే తండ్రి అనుకున్నాడు అనేక మంది పిల్లలు కావాలి. ఆ పిల్లలు ఏం చేయాలి? సత్క్రియలు చేయాలి. ఏం క్రియలు చేయాలి? సత్క్రియలు. అందుకని సత్క్రియలు చెయ్యాలని దేవుడు పరలోకములో ఆలోచించి ముందు పని సిద్ధం చేశాడు. పని సిద్ధం చేసి ఆ తర్వాత మిమ్మల్ని, నన్ను, అందరినీ ఆదాము ద్వారా భూమి మీద పంపిస్తున్నాడు. మొదటి మనిషి ఆదాము నుండి అందరూ వచ్చాము భూమి మీదకు. ఎందుకు వచ్చామని ఇప్పుడు చెప్పండి? ఒక పని నిమిత్తమై, దేవుని పనుల నిమిత్తమై, కనిపించిన దేవుడు ఉన్నాడని. అందుకని మా ఇంటి పేరు ఫలానా అండి, మా మేసం పొడుగండి అని నీ గొప్పలు చెప్పుకోవడానికి వచ్చామనుకుంటున్నా నువ్వు. అలా కాదండి. తగ్గండి. కుటుంబాలు, పౌరుషము, మీసాలు, రోసాలు, ఈ కాళ్ళు, ఈ కండలు, ఈ ఉద్యోగాలు, ఈ డబ్బులు ఉండిపోయేవి కావాలి. ఇవి శాశ్వతం కాదు.
మనకి ఏదైనా శాశ్వతం అని అనుకుంటే మన కన్న తండ్రి, ఇప్పుడు ఉన్న తండ్రి కాదు, ఇప్పుడున్న తండ్రి కాదు మనకు శాశ్వతం, ఇప్పుడున్న తల్లి కాదు. నా తల్లి, నా తండ్రి, మీ తల్లి అందరూ ముగించి వెళ్ళిపోతున్నారు. మనం కూడా ముగించడానికి సిద్ధంగా ఉన్నాం, అవునా కదా? దగ్గర పడుతున్నాం, ఆయుష్కాలం దగ్గర పడుతుంది. ఏముందిరా, ఏం చేస్తున్నారా చూరా, ఏముందిలేరా, ఇంకా మా పని కూడా అయిపోయింది, ఈ పని కూడా అయిపోతుంది. అయితే నువ్వేంటి అసలు, నీ జీవిత కారణం ఏంటి? స్తుతి 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 అని ప్రార్థన చేయడమేనా? జ్ఞాన సంబంధమైన సంగతులను తెలుసుకొని హృదయాన్ని మార్చుకునేటువంటి పరిస్థితి ఏమైనా మనుషులలో ఉందా? ఇలాంటి జ్ఞానం ఏమైనా సమాజానికి బోధిస్తున్నారా? బోధిస్తే మనుషులు ఎలాగ ఉండరండి. నిజంగా దేవునికి ఇష్టలుగా ఉండాలి, మనుషులకి ఇష్టలుగా ఉండటానికి ప్రయత్నం చేస్తున్నారు. అందుకని దేవుడు ఈ జీవితకాలం ఎందుకు ఇచ్చాడంటే, నీకు జీవితకాలం అనేది ఒక టైం, నీకు ఇచ్చిన జీవితకాలం ఆయుష్కాలం ఉన్నది. టైం ఎంతరా అంటే, ఏ టైము 12 అయ్యింది ఇప్పుడు. టైం ఎంతరా, నీ టైం ఎంత అంటే, నా టైము 50 సంవత్సరాలు అయ్యిందిరా, నా టైము 60 సంవత్సరాలు అయ్యింది, నాది 30 సంవత్సరాలు అయ్యింది నీ టైం, ఇంకొకరి టైము 20 సంవత్సరాలే. ఇక్కడ ఉన్న వాళ్ళది 10 సంవత్సరాల టైం ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు. ఇంకా ఎంత సమయం ఉందో వారికి. ఈ సమయంలోగా వారు ఏం చేయాలి అంటే, ఈ సమయాన్ని ఎవరిచ్చారు? దేవుడు. గడియారాన్ని అత్తగారు ఇవ్వచ్చు, బంగారం గడియారాన్ని, లేకపోతే నువ్వే కొనుక్కోవచ్చు. కానీ అసలైన జీవితకాలం టైం ఉంది, అది దేవుడు ఇచ్చాడు, అది దేవుడే ఇవ్వాలి. దేవుడే ఒకనాడు ఆ సమయాన్ని తగ్గిస్తాడు, లేకుండా చేసి ఒకనాడు ఆ సమయం ముగించబడుతుంది. అందుకని ఈ సమయం ఎప్పుడు ఇచ్చాడంటే, ఈ జీవితకాలం ఎందుకు ఇచ్చాడంటే, నువ్వు ముందుగా సిద్ధపరిచిన పనులు చేయటానికి. దేవుని కొరకు పనులు చేయాలి, దేవుని కొరకు బ్రతకాలని దేవుడు పుట్టిస్తే మనిషి భూమి మీదకి వచ్చి ఏం చేస్తాడంటే, పాపం చేస్తున్నాడు. ఏం చేస్తాడండి? పాపం అంటే ఇప్పుడు ఎన్ని చెప్పడం కంటే మాట వినకపోవటమే, ఆజ్ఞాతిక్రమం. మాట వినకపోవడమే దేవుని దృష్టికి పాపం. అయితే మనుషులకి దేవుడి ఆయుష్కాలాన్ని ఎప్పుడు ఇచ్చాడని బైబిల్లోనికి మనం వెళితే, ఎందుకు ఇచ్చాడు ఈ కాలం అంటే, ఆయన పనులు చేయటానికి. ఆ సమయము, ఆ జీవితకాల దినాలు, నీకు 60, నీకు 70, నీకు 100, నీకు 110, 120 దీర్ఘాయుషును దేవుడు ఎప్పుడు రాశాడంటే, బైబిల్లో చూద్దాం, చూడండి. కీర్తనల గ్రంథము 139వ అధ్యాయము 16వ వచనాన్ని జ్ఞాపకం చేసుకుందాం. బైబిల్ ఉన్న ప్రతి ఒక్కరు చూసుకోండి, మీ టైం చూసుకోండి. ఇప్పుడు చేతి టైం కాక మీ టైంను దేవుడు అక్కడ రాశాడట. నేను పిండమునై ఉండగా, పిండముగా ఉన్నప్పుడు చెవులని, ముక్కులని, కాళ్ళని, గోర్లని ఏముండు, పిండముగా ఒక ముద్దగా ఉంటది ప్రారంభములో తల్లి గర్భములో నీ నిర్మాణం. అంతే కదండి, చపాతీ చేయకముందు ఒక ముద్దగా ఉంటది, పిండిగా ఉంటది, అది బూరిగా కాకముందు. తల్లి గర్భములో ఒక చిన్ని నీటి కణమగా ప్రవేశించిన నీవు ఒక ముద్దగా తయారైనప్పుడే అప్పుడు టైము రాస్తున్నాడట, అప్పుడు నీ ఆయుష్కాలాన్ని రాస్తున్నాడు. నేను పిండమునై ఉండగా నీ కన్నులు నన్ను చూచెను అంటున్నాడు భక్తుడు దావీదు. దావీదు ఎప్పుడు వాడండి? 1000 సంవత్సరాల క్రితం నాడు పుట్టినవాడు. మరి మనం 20వ శతాబ్దం, 21వ శతాబ్దంలో పుట్టాం. బైబిల్ ఎప్పుడు పట్టుకున్నావు? బైబిల్ పట్టుకుని 40 సంవత్సరాలు, 30 సంవత్సరాలు, 20 సంవత్సరాలు అవుతుంది. కానీ ఆయుష్కాల పరమార్థం తెలియదు, పాపం ఎందుకు చేస్తున్నావో తెలియదు, ఎందుకు చెయ్యకూడదో తెలియదు, దానికి ఫలితం ఉంటుందో లేదో కూడా తెలియదు. చచ్చిపోతే ఏదోలాగా ఏదోటి అయిపోతాం లేరా బాబు, ఇంకా అదేం మాకెందుకులే, ఇంకా మాకెందుకు దేవుడు. ముగించేసరికి గట్టిగా ఎవరని చెబితే ఇంకేదోలాగా అయిపోద్దండి, కళ్ళు మూస్తే ఎవరు చూడొచ్చారు. ఇంత అమాయకంగా ఉంది మానవ బ్రతుకు. కానీ 1000 సంవత్సరాల క్రితము దేవుడు బైబిల్లో రాయిస్తున్నాడు, నీ కన్నులు పిండంగా ఉన్నప్పుడే నన్ను చూచెను. దావీదును చూసిన దేవుడు నీ తల్లి గర్భంలో నువ్వున్నప్పుడు నిన్ను కూడా చూశాడు. నా తల్లి గర్భంలో నేనున్నప్పుడు నన్ను చూశాడు. చూడాలి, చూడకపోతే ఆకారం ఎలా వస్తుంది? మనం ఉంటాం.
స్టవ్ వెలిగించి పెట్టేగానే అన్నం అయిపోద్ది, నువ్వు చూసుకోవాలి. అంతే కదండి. పాత పొయ్యి పెట్టగానే కర్రీ అయిపోద్ది. ఒకవేళ నువ్వు ఆదమర్చి టీవీ దగ్గర కానీ సెల్లో అలోపోలో ఉంటే శుభ్రంగా అయిపోద్ది, మాడిపోతాయి. అందుకని తల్లి గర్భంలో ఉన్నప్పుడు చూస్తున్నాడంటే ఎంత జాగ్రత్త. పుట్టిన తర్వాత మా అబ్బాయిని చూడలేదు, మా అమ్మాయిని చూడలేదు, హాస్పిటల్కి రాలేదు అని మనం గొడవడుతుంటాం. దేవుడు పిండంగా ఉన్నప్పటి నుండి చూస్తున్నాడు. పిండంగా ఉన్నప్పుడు చూసిన దేవుడు ఏం చెప్తున్నాడు? పిండంగా ఉన్నప్పుడు చూసి ఏం చేశాడని చెప్తున్నాడు. చూడండి దావీదు గారు, నియమింపబడిన దినములు సంవత్సరానికి 365 దినములు. అలాగే 50 సంవత్సరాలు, 50 × 365 దినాలు. అది లక్షల దినాలు, వేల దినాలు అయితే అది నియమింపబడి నీకు 1,00,000 దినాలు, లేక నీకు 50 సంవత్సరాలు, నీకు 60 సంవత్సరాలు, నీకు 70 సంవత్సరాలని నియమింపబడిన దినములు ఒకటైనను కాకమునిపే నా దినముల నీరు నీ గ్రంథములు లిఖితములాయను. ఆయన గ్రంథములో రాసుకున్నాడట. ఈ రోజు నా కుమారుడు 1960లో, 70లో, 50లో లేక 2000 సంవత్సరంలో పుట్టాడని నియమింపబడిన దినములలో ఒకటైనను కాకమునిపే నీకు ఎన్ని దినాలు రాసేస్తున్నాడు అక్కడ. నీకు 60 ఇస్తున్నాను, నీకు 70 ఇస్తున్నాను, నీకు 100 ఇస్తున్నాను, నీకు దీర్ఘాయువునే ఇస్తున్నాను. దీర్ఘాయుష్ 120 సంవత్సరాలు. అధిక బలం ఇంకా ఆ యొక్క 120 సంవత్సరాల కాలాన్ని కూడా తగ్గించాడు మోసే కాలంలో ఆయన ప్రార్థన మనం చూస్తున్నప్పుడు. అంటే మన దినాలన్నీ దేవుడు తల్లి గర్భంలో రాసుకున్నాడు. ఎందుకని? నీకు జీవితకాలం ఇవ్వాలని. జీవితకాలం అంటే ఏంటి? అది దేవుడి నీకు ఇచ్చిన టైం. అది దేవుడి నీకు ఇచ్చిన టైం అండి. ఆ టైములో ఆయన పనులు చెయ్యాలని ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు చేయటకై. ఏం పని అంటే మరొక మంచి అర్థంగా చూసుకుంటే మంచి పనులు చేయటకై. ఏం పనులు చేయటానికై? మంచి పనులు. ఏం పనులు చేయడానికి వచ్చావు? సంపాదించుకోవటానిక? ఉద్యోగం చేయటానిక? అధికారం చేయటానిక? మోసం చేయటానిక? వ్యభిచరించటానిక? పరాయి వారితో వ్యభిచరించటానిక? అందుకొచ్చావనుకుంటున్నావా నువ్వు? అయితే నీ పాప పుణ్యాల ఫలితం దేవుడు రాసుకుంటాడు. ఏం చేద్దంటే నీకు ఎన్ని దినాలు ఇస్తున్న దేవుడు, నీకు ఆయుష్కాలం ఎంతో తెలిసి ఇస్తున్న దేవుడు, నీకు ఎంత టైం అని ఇస్తున్న దేవుడు ఏం చేస్తాడంటే నువ్వు చేసిన పాప పుణ్యాలను కూడా ఏం చేస్తాడు? ఆయన లెక్కలోకి తీసుకుంటాడు ఆయన. ఇప్పుడు జీవితకాలం అంటే అర్థమైంది కదండి. దేవుడు నీకు ఇచ్చిన టైం అది. ఆ టైంలో దేవుని పనులు చేయాలని. మరి ఆ పనులు చేస్తుందా సమాజం? దేవుని కొరకు బ్రతుకుతుందా? దేవుడు 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 అని దేవునికి ఒక సర్చ్ కట్టడమే తప్ప దేవుని కొరకు పుట్టిన వాడును దేవునికి నేను గుడిగా మారిపోతానని ఎవరైనా ఆలోచన కలిగి ఉన్నారా? మైండ్ ఉందా? మనస్సు ఉందా ఎవరికైనా? కనుక మధ్యాహ్న కాల సమయంలో వాస్తవాలు మీరు వినబోతున్నారు. అయితే దేవుడు ఈ జీవిత కాలములో అప్పగించిన పనులన్నీ చేసి దేవుడు అంటున్నాడు, తిరిగి మరలా నా దగ్గరికి రావాలి. నీకు 60, 70, 80 ఇచ్చాను కదా. ఈ 70, 80 సంవత్సరాలు, 100 సంవత్సరాల టైములో నేను ఇచ్చిన పనులన్నీ పూర్తి చేసి మరలా నువ్వు నా దగ్గరికి రావాలి. ఎలా రావాలి? అదే స్వావు ద్వారా మరణం, స్వావు ద్వారా మరొక కాలానికి నువ్వు వెళ్ళాలి, నేను వెళ్ళాలి. మన జీవిత కాలం వెనక అంటే 60, 70 సంవత్సరాల కాలం జీవిత కాలం అయితే, అది భూమి మీద కాలం అయితే, భూమిని విడిచిపెట్టిన తర్వాత ఎవరితో ఉండాలట? దేవునితో ఉండాలట. నా దగ్గరికి రండి అంటున్నాడు ఆయన. కీర్తన గ్రంథము 90వ అధ్యాయము జీవితకాలం వివరణ తెలిసింది. ఇప్పుడు అనంత కాలంలోనికి వెళ్తున్నాం. చూడండి మొదటి వచనం నుంచి.
ప్రభువా తరతరముల నుండి మాకు నివాస స్థలము నీవే. పర్వతములు పుట్టక మునుపు భూమిని, ఈ లోకాన్ని, జగత్తును నువ్వు పుట్టించక ముందు యుగ యుగములు నీవే దేవుడువు. ప్రభువా తరతరముల నుండి మాకు నివాస స్థలము నీవే అంటున్నాడు. ఇక్కడ మోసే గారు చేస్తున్న ప్రార్థన, మోసే చేస్తున్న ప్రార్థన ఆయనకు అర్థమైంది. మోసేకి దేవుడు ఇచ్చిన టైం ఎంతో తెలుసు? ఆయుష్కాలం 120 సంవత్సరాలు. 120 సంవత్సరాలు ఆయుష్ కాలాన్ని ముగిస్తున్న మోసే ప్రార్థనలో, దేవా ప్రభువా తరతరముల నుండి మాకు నివాస స్థలం నీవే కదా. తరతరముల నుండి, ఏ తరాల నుండి? ఇక వస్తున్న ఎన్నో తరాలు. తరాలంటే మొట్టమొదట మట్టి నుండి చేసిన మనిషి ఉన్నాడే ఆదాము, మొదటి తరం. ఆదాము నుండి పుట్టినటువంటి సేతు నుండి పుట్టిన యునేసు, ఇలాగ వారి గర్భం నుంచి వస్తున్న ఒకరి తర్వాత ఒకరు వస్తున్నటువంటి ఈ మనుషుల సంతానాలన్నీ ఏంటంటే తరాలు. ఇప్పుడు మీ తరం ఉంది, మీ కుమారుని తరం ఉంది, మీ మనవడి తరం కూడా ఉంది. మనవడి వరకు చూస్తున్నాడు. ఇంకా ఆడబిడ్డ కలిగినటువంటి అయితే మనవరాలు కూడా ఇంకొక తరం చూసేసి వెళ్ళిపోతున్నారు. తరతరాల నుండి అంటున్నాడు. అంటే మోషే గారు ప్రార్థన ఎక్కడ ప్రారంభిస్తున్నాడు? ఎక్కడ ఆలోచిస్తున్నాడు? దేవా నేను ఉండవలసింది ఇక్కడ కాదయ్యా, ఈ శరీరంలో కాదు, ఈ లోకంలో కాదు, ఈ జీవితకాలం 60-70 సంవత్సరాల కాలమో ఇదే శాశ్వతమైన కాలం కాదు. ఈ శరీరంలో రాకముందు, ఈ భూమి మీదకు తల్లి గర్భం ద్వారా రాకముందు, అర్థమవుతుందండి? తండ్రి నుండి తల్లిలోనికి, తల్లి నుండి భూమి మీదకు మనం రాకముందు మనం ఎక్కడున్నామంట? మనమంతా ఎక్కడున్నామని విషయం చెప్తున్నాడంటే, తరతరములు మాకు నివాస స్థలం నీలో ఉన్నాం మేమంతా. మనుషులు ఏమనుకుంటున్నారంటే మరణంతో జీవితం ముగిసిపోతుంది, సస్తే ఏమవుతుందో ఎవరికి తెలుస్తుంది? దేవుడు లేడనే నాస్తికుడికి వారికి అస్సలు ఇంకేం అర్థం కాదండి. దేవుడు ఉన్నాడని నమ్మే వారికి దేవుడు మహాజ్ఞాన సంగతులు తెలియచేస్తున్నాడు. మనమంతా ఈ లోకానికి రాకముందు మనం ఎక్కడున్నాం? నువ్వు మీ నాన్నలో ఉన్నావు, మీ నాన్న వాళ్ళ నాన్నలో ఉన్నాడు, వాళ్ళ నాన్న వాళ్ళ నాన్నలో ఉన్నాడు. అలా వెనక్కి వెళ్ళిపోతే అందరూ ఆదాములో ఉన్నారు. ఆదాము ఎక్కడి నుంచి వచ్చాడు? దేవుని నుండి వచ్చాడు. లోకసువార్త 3:38 చూడండి, అక్కడ చెప్తున్నాడు. కయనాను ఎనేసు అనే తండ్రికి పుట్టాడు, ఎనేసు సేతు అనే తండ్రికి పుట్టాడు, సేతు ఆదాము అనే నాన్నగారికి తండ్రికి పుట్టాడు, ఆదాము తండ్రి అయిన దేవునికి పుట్టాడు. అయితే అందరికీ తండ్రి ఎవరు? ఇప్పుడు అందరికీ తండ్రి ఎవరు? దేవుడు. అందుకన్నాడు ప్రభువా దేవా తరతరముల నుండి మాకు నివాస స్థలం నీవే. శరీరంలో ఊరికే ఎక్కువ మొక్కలేసి ఇష్టాచారంగా బ్రతకండి. ఈ దినాన్ని ఇప్పుడైనా ఈ జ్ఞానం మీ దగ్గర తీసుకొచ్చాడంటే ఇది మీకు ఒక బెత్తం, ఇది ఒక మంచి ఉన్నతమైన మహాజ్ఞాన సంగతి. మీతో చెప్పాలనుకున్నాడు ఆయన, మీకు తెలియాలనుకున్నాడు, బేదలైన వారికి సువార్త ప్రకటించబడాలనుకున్నాడు. అన్నదానమో, వస్త్రదానం, మరొక దానమో, బంగారం దానం, వెండి దానం, ఏదేదో దానం చేయడం కాదు. ఇదిగో ఉన్నతమైన జ్ఞానమైన దేవుని మాటలను దానం చేయటమే పుణ్యం. ఇలా లచ్చేడిపాలెంలో అన్నదానం చేసేదాన్ని కండి, మళ్ళా అన్నదానం ఎక్కడ చేస్తాడని చూస్తావు నువ్వు, అంతే కదండి. రేపు రాత్రిపూర్లో అన్నదానం అట, బుధవారం మరలా ఎక్కడరా అని అందరూ మాట్లాడుకుంటా. సోమవారం మరలా కట్టుపూడిలో ఉందట, సంచి చదరండి అక్కడికి మరలా. ఎందుకు? కడుపు కోసం వెళ్ళిపోతుంటాడు వాడు. దేనికోసం? కడుపుకంత ఆహారం కోసం. అదే జ్ఞానం కలిగితే నిలబడతాం, జ్ఞానం కలిగితే అర్థమైతే కష్టపడతాం, భోజనం కోసం పరిగెట్టవలసిన అవసరత లేదు.
సంపాదన కోసం పరిగెట్టవలసిన అవసరత నీకు లేదు. జ్ఞానం కలిగితే నువ్వు ఉన్నంతలో తిని ఉన్నంతలో ఉన్న స్థలములో ఉండి యథార్థంగా బ్రతకాలని ఆలోచన కలుగుతుంది. అలా ఆలోచన కలిగించే మాటలే దేవుని దగ్గర నుంచి వస్తాయి. అంచేత మనిషికి డబ్బు కంటే, ఆస్తి కంటే, కట్నాల కంటే, బంగారం కంటే, భూముల కంటే జ్ఞానం కావాలి. జ్ఞానం కలిగిన వాడే బ్రతుకుతాడు. ఆ జ్ఞానాన్ని దేవుడు ఇస్తున్నాడండి మీకు ఈ మంచి సమయంలో. అందుకే ఇప్పుడు ఈ జ్ఞానంలో మనకి ఏమర్థమైంది? నీ పుట్టుక, నా పుట్టుక, మనుషులందరూ జన్మ వెనుక కారణం ఉందని చెబుతున్నాడు దేవుడు. తల్లి గర్భంలో నిర్మించినప్పుడే నీకు ఆయుష్కాలం ఇచ్చారని చెప్తున్నాడు దేవుడు. ఆయుష్కాలం ఇవ్వకముందే పని ఇచ్చానంటున్నాడు. ఇవన్నీ అర్థం చేసుకున్న మోషే అంటున్నాడు, దేవా మేము ఈ భూమి మీదకి రాకముందు, ఈ తరాలన్నీ దాటుకొని రాకముందు, మా తాత నుండి తండ్రిలోనికి రాకముందు, తండ్రి నుండి తల్లిలోనికి రాకముందు, తల్లి నుండి భూమి మీదకు హాస్పిటల్లో పుట్టక ముందు మేమంతా నీ దగ్గరే కదా ఉన్నాము. ఎంత జ్ఞానం అండి అది! వాస్తవంలోనికి వెళ్ళాలి. ఎన్ని ఎకరాలండి, ఎంత భూ అండి, ఎంత కట్నం ఇస్తారు కాదు. వాస్తవంలోనికి వెళితే నీ బ్రతుకు ఎలా బ్రతకాలో తెలుస్తుంది. ఆ విషయాలు దేవుడు మాత్రమే చెప్పగలడు. అందుకని అంటే దేవుడు అంటే మనం అందరము ఇక్కడ భూమి మీదకి రాకముందు మనమంతా ఒకప్పుడు దేవుడిలో ఉన్నవారుమట. అర్థమైందండి? నేనేటండి మాలవాడినండి, మాదివాడినండి, ఉన్నవాడినండి, లేనివాడినండి, పెంట మీద తుక్కునండి, కాలు కింద అండి పేడనండి, మేకనండి అనుకుంటున్నాం. మనం లెక్కతలు అనుకున్నాం. అలాంటి ప్రార్థనలకి అలవాటవి. నువ్వు ఎంతరా ఊరితే పోతావు అంటున్నారు. ఊరితే పోయేవని కాదరా. అర్థమైంది నాకు. నేను ఈ లోకానికి రాకముందు నీవు కూడా అర్థం కాక నువ్వేదో గొప్పవాడనుకొని నువ్వెంతరా అని అంటున్నా. కానీ మనందరికీ చరిత్ర ఉంది. డబ్బులు వంశానికి సంబంధించినంత వారికే చరిత్ర కాదు. విజయనగర సామ్రాజ్య రాజులకే కాదు చరిత్ర. భూమి మీదకు వచ్చిన ప్రతి ఒక్కరికి చరిత్ర ఉంది. ఆ చరిత్ర తండ్రిలో ఉంది, దేవుడిలో ఉంది. దేవుడిలో ఉన్నవారు మనం. దేశాలు పడిపోయి, కాళ్ళు లొంగిపోయి ఎందుకు పని చేయట్లేదని ఫీల్ అవ్వకండి, మీరు బాధపడకండి. దేవా ఒకప్పుడు మీలో ఉన్నవారు మాట. 120 సంవత్సరాల ఆయుష్కాలములో ఉన్న మోసే ప్రార్థన చేస్తున్నాడంటే ఆయన తక్కువ కాలం బ్రతికాడు. ఆయన దీర్ఘాయుష్ అండి. ఎంత టైం ఇచ్చాడు అంత టైము బ్రతికేశాడు. నీకు 60 ఇచ్చినా 40లో పోగొట్టుకుంటున్నావు లేదా? నీకు 100 ఇచ్చినా నేను అలాగే చేసుకుంటాను, అలా చేసుకోకపోతే నేను తగలెట్టుకుంటానని 20లోనే పోతున్నావు. నీకు నచ్చిన పెళ్లి చేయకపోతే, నీకు నచ్చింది దక్కకపోతే, ఇద్దరు చచ్చిపోతావండి, అప్పుడు మళ్ళీ జన్మ కలిసి పుడతావని అని ఇలా కథల్లో మునిగిపోయింది లోకం. ఇదిగో జ్ఞానం లేక. కానీ మన చరిత్ర మనం చూస్తే మనమంతా దేవుడిలో ఉన్నవారం కాబట్టి మనకు ఒక భవిష్యత్తు ఉంది. అందుకనే మనకు దేవుడిలో ఉన్న టైం ఎంత? ఇప్పుడు భూమి మీద టైం అయితే 60, 70, 30లో 40లో పోగొట్టుకుంటున్నారు చాలా మంది. మోషే 120 సంవత్సరాలు పూర్తిగా ఆయన బ్రతికాడు. ఆయన అలాంటి ఆయన నా టైము, నా కాలము తండ్రి నీలో ఉంది. లోకాలు పుట్టక ముందు నీలో ఉన్నవారు మేము. అంటే ఇక్కడ ఒక ఉన్నతమైన కాలం బయటపడుతుంది మనకి. ఏ కాలం? భూమి మీద ఉన్న కాలం కాదు, అనంత కాలం. ఏ కాలం అండి? అనంత కాలం. అంటే దేవునిలో ఉన్న కాలాన్ని అనంత కాలము అని బైబిల్ బట్టి చెప్తున్నాం. ఎందుకంటే అనంతకాలం అంటే లెక్కించలేనంత కాలం అని. ఎంతకాలం అండి? లెక్కించలేము. అప్పుడప్పుడు మన ఊరు శివన సమాధులు చూడండి. ఎప్పుడు పుట్టాడో ప్రారంభ తేదీ, ఎప్పుడు చచ్చిపోయాడో ముగింపు తేదీ ఉంటుందా? ఉండదా? ఉంటది. మరి దేవుళ్ళో ఎప్పుడు పుట్టాడో చెప్పగలవా మీరు? ఇంత వాక్యం చెప్పే నేనేమో చెప్పగలనా నేను ఎప్పుడు పుట్టాను ఆయనలో? అంటే ఆ కాలం ఎవరు లెక్కించలేనిది. అందుకే మీకు ఆ టైటిల్ అనంతకాలం. నేను దేవుడిలో ఉన్న కాలం ఎంతకాలం? భూమి మీద ఉన్న కాలం చెప్పగలరు.
భూమి మీద ఉన్న కాలాన్ని చెప్పగలరు, దేవుడిలో ఉన్న కాలాన్ని చెప్పలేరు. అదే అనంతకాలం. అనంతకాలము ఒకప్పుడు దేవునిలో ఉన్నవారేమో మరలా ఇప్పుడు భూమి మీదకు దేవుడు మనల్ని పంపిస్తున్నాడు, దేవునిలో ఉన్నవారిని. ఎందుకని? దేవుడు ఈ భూమి మీదకు మనల్ని పంపించి ఆయన పనులు చేస్తున్నారో లేదో పరీక్షించి వారు బ్రతుకును బట్టి వారు మంచి రిజల్ట్ వస్తే, బాగా పరీక్షలు రాస్తే, చాలా మంది పరీక్షలు రాసిన విద్యార్థులు ఎదురు చూస్తుంటారు. ఎలా ఏం చేస్తున్నారంటే ఇవాళ రిజల్ట్ కోసం ఎదురు చూస్తున్నారు. ఏం కావాలి? రిజల్ట్ రావాలి. ఇక మార్చి ఏప్రిల్ ఎండింగ్ లో వచ్చేస్తుందట. ఎందుకు రిజల్ట్ కోసం చూస్తారు? నేను ఇంతగా శ్రమపడి సంవత్సరం అంతా 10th క్లాస్ చదివాను కదా, ఇన్ని సంవత్సరాలు డిగ్రీ చదివాను కదా, నాకు ఎన్నో మార్కులు వస్తాయో అని ఎదురు చూస్తూ ఉంటారు. ఎంత ర్యాంక్ వస్తుందో, ఏ కాలేజీలో సీట్ వస్తుందో అని రిజల్ట్ కోసం చూస్తారు. ఈ భూమి మీద ఉన్న ఏ ఒక్కరైనా నా పాప పుణ్యాలకి ఫలితం ఏ రిజల్ట్ వస్తుందని ఏ ఒక్కరైనా చూసారా? లేదు. మీకు ఎవరికైనా అర్థమైందండి? ఎప్పుడైనా ఇంతే కదండి. అందుకని బైబిల్ తెలియాలి, బైబిల్లో ఉన్న దేవుని మనసు తెలియాలి. వాస్తవం తెలిస్తే ఇది మత గ్రంథం కాదు, మహా జ్ఞానవంతులు అయిపోతారు. చదువు లేకపోయినా ఈ జ్ఞానం ఉంటే మీరు జ్ఞానవంతులు, పరలోకానికి వెళ్ళిపోతారు. లేకపోతే తూర్పుకే దారి తెలియదు మీకు. అది తూర్పు తిరిగి దండం పెట్టుకోవడమే. ఏం తెలియకపోతే ఏం చేస్తారండి? ఇక్కడ కాలు ముందుకెట్టరా అంటుంటాడు ఒక్కోసారి, బుర్ర ముందుకెట్టాలా పాస్టర్ గారు అంటుంటారు. ముందుకెట్ట వెనకాలంటే ఎలా పెట్టినా పర్లేదు. మా ఊర్లో మా అయ్యగారు అయితే ఎలా పెట్టింటారు, మా ఊర్లో అయ్యగారు అయితే వెంటనే పరలోకాన్ని పంపించేస్తారు. మీరేటంటే ఏం మాట్లాడరు, మమ్మల్ని బుర్ర తినేస్తుంటారండి. ఎప్పుడన్నా అప్పుడు ఆయా ప్రాంతాల నుంచి వచ్చిన వాళ్ళు బుర్ర తక్కువ. అసలు బుర్ర అంటే జ్ఞానం లేక. అసలు నీ బుర్రలో నీ ప్రయాణం కొనసాగాలంటే నీ హృదయంలో నీ మైండ్ అనగా మనసు, హృదయంలో దైవ జ్ఞానం ఉంటే నీ ప్రయాణం సాఫీగా జరుగుతుంది. మట్టి ప్రయాణం గురించి చూసుకోకండి. మట్టిని దేగెత్తటానికి చాలా మంది వస్తారు. 11వ రోజు, 7వ రోజు, 9వ రోజు తినేయటానికి చాలా మంది వస్తారు. రిజల్ట్ నువ్వని వివరించాలి. రిజల్ట్ ఎవరిది చెప్పండి. రే పాస్ అవ్వంట, ఏదో పార్టీ ఎదురా మార్కులు వచ్చాయంటే ఏదో పార్టీ ఇచ్చేవి, మాకు పార్టీ ఇవ్వలేదేంటి? ఇలా పార్టీ కావాలి తప్ప వీడు ఎంత కష్టపడ్డాడు, రిజల్ట్ ఎలా వచ్చింది అదంతా మనకు అనవసరం ఏంటి? కొడుకు పుట్టాడంట కదా, ప్రేమించేవంటి కదా, పెళ్లి చేసుకున్నావంటి కదా, మనకి పార్టీ తిండి మందు ఉంటే చాలు. నా బ్రతుకులో పాప పుణ్యాలకు గల ఫలితము ఏంటి? అసలు ఒక పరీక్షలు రాసిన మన అబ్బాయి రిజల్ట్ కోసం ఎదురు చూస్తున్నాడు. అలాగే భూమి మీదకి వచ్చిన మనిషి ఈ లచ్చిరెడ్డి పాలెములో బోధిస్తున్న వాక్య భాగాన్ని బట్టి ఈ పాప పుణ్యాల ఫలితము జీవితకాలమా అనంతకాలమా ఏంటి? నాకు ఎలాంటి రిజల్ట్ వస్తుంది? అనంతకాలములో జీవం ఉంటుందా? అనంతకాలము శిక్షలోకి వెళ్ళిపోతానా? ఫెయిలైపోతే శిక్షలోకి వెళ్ళిపోతాం. లేదు శ్రద్ధగా బ్రతికి ఇక్కడ ఏమైనా దేవుడు సిద్ధపరిచిన పనులన్నీ చేసి పాస్ అయిపోతే ఉన్నతమైన కాలానికి వెళ్ళిపోతాం. ఆ కాలమే నిత్య జీవం, నిత్యము జీవిస్తూ ఉంటావు. ఇక్కడ చచ్చిపోయావు లేదండి, పోయాడండి, మా వారు పోయారండి అంటారు. ఎక్కడికి పోడు. ఇక్కడ మీకు మంచి ఫలితం, మంచి జీవితాన్ని నువ్వు జీవిస్తే మంచి ఉన్నతమైన బహుమానాన్ని దేవుడు సిద్ధం చేసి ఉంచుతాడు నీకు నాకుని. అందుకని దేవుడు ఈ భూమి మీదకు పంపించిన ప్రతి ఒక్కరూ జన్మ కారణాన్ని చెప్తున్నాడు. వారికి జీవిత కాలం ఎందుకు ఇచ్చాడో చెప్పాడు. అనంతకాలము దేవునిలో ఉన్నారని చెప్తున్నాడు. అనంతకాలము దేవునిలో ఉన్న వారిని ఈ లోకానికి పంపించాడు. ఈ లోకానికి వచ్చిన వారిని మరలా తిరిగి రమ్మంటున్నాడు. 3వ వచనం కీర్తన గ్రంథం 90వ అధ్యాయం 3వ వచనం, నీవు మనుషులను మంటికి మార్చుచున్నావు, నరులారా తిరిగి రండని నీవు సెలవిచ్చుచున్నావు. ఆయనకు అర్థమైందండి జ్ఞానం. ఆయనకు జ్ఞానం అర్థమైందంటే ఊరకనే అర్థం అవ్వలేదు. ఈ దేవుని కొరకు బ్రతుకుతున్నప్పుడు, దేవుని మాటలు వింటున్నప్పుడు
అంతకంటే ముఖ్యంగా తల్లి ప్రారంభంలో నాయన నువ్వు దేవుని కొరకు పుట్టినవాడు అయ్యా. ఇగో ఈ ప్రజలైన ఇశ్రాయేలును విడిపించాలి, వీళ్ళందరినీ రక్షించాలి, వీళ్ళందరి కోసం నువ్వు త్యాగం చేయాలి. అందుకని ఇగో ఈ ఊరిని ఏలాలి, ఈ దేశాన్ని ఏలాలి, దోచుకోవాలి, పెద్ద నాయకుడు అయిపోవాలి, పెద్ద మినిస్టర్ అయిపోవాలి, పెద్ద ఏదో ప్రైమ్ మినిస్టర్ అయిపోవాలి అనుకోలేదు తల్లి. బాబు, చెరలో ఉన్న నీ పిల్లల్ని కాపాడే బాధ్యత నువ్వు తీసుకోవాలి. నువ్వు ఒక కారణ జన్ముడు నువ్వు అని మోసే తల్లి ఆ చెరలో ఉన్నప్పుడు, ఈజిప్ట్ చెరలో ఉన్నప్పుడు ఎంతో జ్ఞానాన్ని బోధించింది సొంత తల్లి. పెంచుకున్న తల్లి ఏమనుకుంటుందంటే మా అబ్బాయిని బాగా పెంచి పాలిచ్చి బాగా డెవలప్ చేసి నా భుజాల కంటే దాటిపోయే వాళ్ళగా అయిపోతే నాకు ఆ కొడుకుని తీసుకెళ్లి ఈజిప్ట్ సామ్రాజ్యం మీద కూర్చొని పెడతాను, పరిపాలన చేస్తాడు, నా కొడుకు రాజు చక్రవర్తి అని గర్వపడతానని పెంచుకుంటున్న తల్లి అంటుంది. సొంత తల్లి ఏమంటుంది? నువ్వు దేవుని ప్రజల కొరకు నువ్వు శ్రమ అనుభవించాలి. అధికార వ్యామోహాన్ని కాదనుకున్నాడు ఆయన. ఎందుకంటే ఈ జీవిత కాలంలో 120 సంవత్సరాలు ఆయుష్ ఇచ్చాడంటే ఎన్నో అనుభవాలు ఉంటాయండి. 120 సంవత్సరాల్లో ఎక్కువ కాలం చేసేది ఏంటంటే మనుషులు అంతకాలం ఇస్తే పాపమే చేస్తారు. ఎక్కువ చేసేది ఏంటి? పాపమే. ఒకవేళ పుణ్యం అంటే పుణ్యం చేసేస్తున్నారని మీరు అనుకున్నారు కనుక, అంటే మాట అర్థం అవడానికి చెప్తున్నాను. పుణ్యం చేయడానికి పుణ్యం ఇదని మనుషులకు తెలియదు.